మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్యము మమ్మలను మారుస్తుంది. నీ వాక్యమే మమ్మలను బలపరుస్తుంది. మమ్మలందరినీ ప్రభువా నీ ఉచితమైన రక్షణలోనికి మమ్మల్ని నడిపిస్తుంది. నీ వాక్యమే మాకు మార్గాన్ని చూపిస్తుంది, బోధిస్తుంది. మా ఆకలిని తీరుస్తుంది. మా అందరికీ మీ వాక్యము ద్వారా ఆశీర్వాదము, మా కొరతలు, కలతలు, నలతలు, కన్నీరుని తుడుస్తుంది. ప్రభువా దయగల మా ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యము ఓ శక్తివంతమైనది, ఓ సృజనాత్మకమైనది. దయగల మా ప్రభువా, ప్రపంచ నిర్మాణములను కలగజేసింది నీ వాక్యమే. శూన్యములో నుండి సృష్టిని కలగజేసిన దేవా, మా విమోచకుడా, మా రక్షకుడా, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఆసక్తితో నీ మాటలు వినాలని, నీ వాక్యమును ధ్యానించాలని ప్రభువా ఆశపడి మీ సన్నిధికి వచ్చిన బిడ్డల ప్రాణములను సంతోషపరచుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరితో మీరు మాట్లాడమని, సంధించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ నూతనమైన దినమును, ఈ విశ్రాంతి దినమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాతి దేవునికి మనసారా నా కృతజ్ఞతలు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘము వారు మనకిచ్చినటువంటి ధ్యానాంశము మనం చూసినట్లయితే సరిహద్దులు దాటిన విశ్వాసము. సరిహద్దులు దాటిన విశ్వాసము అనేటువంటి అంశాన్ని గురించి మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆరాధనలో ఉన్న పాస్టర్ కమిటీ పెద్దలు, గౌరవనీయులు పాస్టర్ సెక్రటరీ గారు సాల్మన్ రావు సార్కి, ట్రెజరర్ గారు గౌరవనీయులు ప్రసాద్ సార్కి, కమిటీ పెద్దలందరికీ, శ్రీల మైత్రి వారు, సండే స్కూల్ వారు, అలాగనే కొయిర్ వారికి, చక్కటి కీబోర్డ్ ప్లే చేస్తున్న సురేంద్ర బాబుకి, అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. సరిహద్దులు దాటిన విశ్వాసాన్ని గురించి మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. చదవబడిన వాక్యములో పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనము నుండి 45వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదవగా విన్నాం. అలాగనే దావీదు రాసిన కీర్తనల గ్రంథము 125వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకున్నాము. అలాగనే అపోస్తుల కార్యాల గ్రంథములో 10వ అధ్యాయము 24 నుంచి 33 వరకు పత్రిక భాగము చదువుకున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు దేవుని వాక్యాన్ని మనము చదవగా విన్నాం. ఈ వాక్య భాగములో ప్రియమైనటువంటి వారలారా, విశ్వాసం, పరిమితులు లేని విశ్వాసమును అంగీకరించుట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విశ్వాసం ఒక జాతికో, ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో చెందినది కాదు. కేవలము యూదా జాతికి మాత్రమే యేసు ప్రభువారు రక్షణ కలిగించడానికి రాలేదు. ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో లేదు. దేవుని యొక్క విశ్వాసం ఏంటంటే ఎల్లలు దాటినటువంటి విశ్వాసం, హద్దులు దాటినటువంటి విశ్వాసం. ఈ రోజున ప్రియమైనటువంటి వారులారా, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఈ దేవుని యొక్క ప్రేషితోద్యమములో, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో అందరూ పాలి భాగస్తులే. ఈ రోజున చదవబడిన వాక్య భాగములో గమనించినట్లయితే, ఈ వాక్య భాగములో అందరూ అన్యులే ఉన్నారు. చదవబడిన దేవుని వాక్యములో 3 పాఠాలలో కూడా మనం చూసినట్లయితే
అన్యులను గురించి రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో అన్యులు లేకోకుండా పరిశుద్ధ గ్రంథము లేదు. కానీ మనం అన్యుల పట్ల, క్రైస్తవేతరుల పట్ల మనమైతే తృణీకార దృక్పథం కలిగి ఉంటాం. వారి పట్ల వివక్షత, మేమే పరిశుద్ధులం, మేమే పవిత్రత కలిగిన వారం, మేమే విశ్వాసం కలిగిన వారం, మిగిలిన వారందరూ కూడా అవిశ్వాసులు, వారికి దేవుడు లేడు, వారు నిజమైన దేవుణ్ణి ఆరాధించట్లేదని రకరకాలుగా మరి ఇతర మత విశ్వాసులను మనము తృణీకరిస్తూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఈరోజు మనం చదువుకున్న వాక్యములో 3 అన్యులను గురించి దేవుడు రాసినటువంటి గ్రంథం ఇది. ముఖ్యంగా యెషయా గ్రంథములో మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథములో 44వ అధ్యాయము నుంచి 45వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు గమనిస్తే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు, కోరేస్. ఈ కోరేస్ పర్షియా రాజు. యూదులు బబులోను దేశములో 70 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఆ ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరిని అభిషేకించాడు, ఎవరికి ఆ బాధ్యత అప్పగించాడు, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన వాక్యములో అన్యుడైన కోరేసును దేవుడు రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా. కోరేసును దేవుడు అభిషేకించాడు. అభిషేకించబడిన కోరేసును మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలో మనం చూసినట్లయితే నా మంద కాపరి అనే మాట మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మంద కాపరి. ఎవరు మంద కాపరి? సాధారణంగా మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగములో మరి యూదులు లేదా క్రైస్తవులు ఎవరైనా దేవుడు మంద కాపరులుగా అభిషేకించాలి కానీ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ద యూనివర్సల్ ఇంటర్వర్షన్ ఆఫ్ గాడ్, దేవుడు ఎవరినైనా తన పరిచర్యలో, దేవుని సార్వభౌమ అధికారములో, తన ప్రణాళికలో, రక్షణ ప్రణాళికలో ఎవరినైనా దేవుడు వాడుకోవచ్చు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కోరేసును దేవుడు ఎన్నుకొని అన్యుడైనటువంటి కోరేసును రాజుగా లేదా ప్రవక్తగా, అభిషక్తుడిగా కోరేసును వాడుకున్నట్లుగా మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఎవరినైనా దేవుడు వాడుకోవచ్చు తన పని కొరకు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది అన్యులు ఉన్నారు. ఎంతో మంది అన్యులు తన చుట్టూ, యేసు క్రీస్తు ప్రభుల వారి చుట్టూ కూడా ఎంతో మంది అన్య జాతి ప్రజలు నివాసం చేశారు. ఎవరిని కూడా ఎక్కడ తృణీకరించలేదు, ఎవరిని కూడా ఏ మాట కూడా వారిని అనలేదు. అందరిని ప్రేమించిన దేవుడు ఆయన అందరికీ దేవుడు, అందరికీ రక్షణకర్త, అందరికీ విమోచనకర్త, అందరికీ న్యాయం తీర్చేవాడు, అందరిని ప్రేమించేవాడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యములో ఎంతో మంది ఆనాడు ప్రజలు, అన్య జాతి ప్రజలు మరి చుట్టుప్రక్కల ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అన్యులైనటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. పాత నిబంధన కాలంలో గమనించినట్లయితే దేవుని రక్షణ ప్రణాళికలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఎంతో మంది యూదులు ఉన్నప్పటికీ కరువు కాలంలో ఏలియాకు 3.5 సంవత్సరాలు పోషించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడండి? సారేపతు విధవరాలు. మొదటి రాజుల గ్రంథంలో, 2వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంతటా, దేశమంతటా కరువు వచ్చింది. కరువు కాలములు మరి ఎంతో మంది యూదులు ఉన్నారు, తన జాతి ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా, ఇదిగో నీవు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి కాకులున్నాయి. అక్కడి నుండి బయలుదేరి ఇదిగో తూరు దేశంలో ఉన్నటువంటి ఆ సారేపతు విధవరాలు దగ్గరికి నీ వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుంది అని దేవుడు 3.5 సంవత్సరాలు పోషించడానికి సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు, ఒక వీడు, సారేపతు ఊరిలో ఉన్న వారంతా అస్తేరు దేవతలను పూజించేవారు, అషేరు దేవతలను పూజించేవారు, బయలు దేవతలను పూజించేవారు. అందుకని ఏలియా కాలంలో 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ప్రియమైన వారలారా, అషేరు దేవతలు, అస్తేరు దేవతలు
మరి అలాగనే బయలుదేవతలు కలిగినటువంటి సమాజంలో ఈ ఆరాధన పద్ధతిలో ప్యాగన్ వర్షిప్ లో చక్రవర్తి ఆరాధన చేసేటువంటి దినాలలో ఒక సారేపతు అనేటువంటి విధవరాలు ఆ గ్రామంలో ఉన్నప్పుడు దేవుడు ఏలియాను సారేపతు ఊరిలోనికి పంపించి ఆ విధవరాలు ఇంటిలో 3.5 సంవత్సరాలు దేవుడు అతడు పోషించాడు. అలాగనే ఏలియా కాలంలో అద్భుతమైన కార్యం, తన కుమారుడు చనిపోతే కూడా ఏలియా ఆ కుమారుని బ్రతికించినట్లుగా మనం దేవుని వాక్యములు మనం చూస్తా ఉన్నాం. అన్యజాతి ప్రజలే, కానీ ఏలియా వాడింటిలో ఉన్నాడు, వాడిచ్చిన భోజనం తిన్నాడు. ఆ ఇంటిలో తన కుమారుడు చనిపోతే కూడా సారేపోతే విధవరాలు కుమారుణ్ణి బ్రతికించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగనే ఏలియా కుమారుడు, ఏలియా సహోదరుడు లేదా తన యొక్క జత పనివాడు, శిష్యుడు, స్నేహితుడైనటువంటి ఎలీషా కాలంలో కూడా మనం చూస్తా ఉన్నాం. ఎలీషా కాలంలో కూడా దేవుడు ఎవరిని బాగు చేశాడు? సిరియా దేశపు రాజు. ఎవరండి ఆయన? అన్యుడైన కుష్ఠు రోగం కలిగినటువంటి వ్యక్తి. ఆ దేశంలో చాలా మంది ఉన్నారు, కానీ సిరియా దేశపు రాజు నయమాను ఒక అన్యుడు. దేవుని యొక్క రాజ్య సువార్త విశ్వాసం హద్దులు దాటింది. యెరూషలేము నుండి సిరియా దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ తన ఇంటిలో ఉన్నటువంటి ఒక బాలిక, అయ్యా నా దేశంలో నా ఏలినవాడున్నాడు, అతడు నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడు, కాబట్టి నీవు వెళితే సిరియా దేశంలో నా ఏలినవాడున్నాడు, ఆ ఇశ్రాయేలు దేశంలో నా ఏలినవాడున్నాడు, నీ వెళ్ళుమనంటే సిరియా దేశపు రాజు నయమాను సిరియా దేశం నుండి బయలుదేరి ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా అతనిని ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, నీ రోగము పోతుంది అని నయమానును కూడా, కుష్ఠు రోగము కలిగినటువంటి వ్యక్తిని కూడా, ఒక అన్యుడిని కూడా ఎలీషా ప్రేమించి స్వస్థపరిచినట్లుగా మనము దేవుని వాక్యములు మనం చూస్తా ఉన్నాం. హద్దులు దాటినటువంటి పరిచర్య, సరిహద్దులు దాటినటువంటి విశ్వాసం, ఈ రోజున ఎల్లలు లేనటువంటి విశ్వాసం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే మనందరము గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలములో అబ్రహాము కూడా సిన్ అనే చంద్రదేవతను పూజించేవాడు. సిన్ అనేటువంటి చంద్రదేవతను పూజించేవాడు. అబ్రహాము కూడా మరి విశ్వాసులకు తండ్రిగా దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము దేవునిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహామా, నేను చూపించే దేశానికి వెళ్ళుము అంటే వెనక వైపు చూడకుండా దేవుని మాటకు లోబడి తనకున్నటువంటిది అంతటిని విడిచిపెట్టి దేవుడు చూపినట్లుగా బయలుదేరి వెళ్ళాడు. అబ్రహామును ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. అందుకని ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ రోజున మన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఈరోజు మన విశ్వాస జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలను మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు మన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ద గ్రేట్ కమిషన్, మార్క్సు వార్త 16వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట, ద గ్రేట్ కమిషన్ ఏంటంటే తన శిష్యులకి ప్రభు ఇచ్చినటువంటి ఒక సందేశం, సువార్త ప్రేషితోద్యమం. యేసు ప్రభు వారు తన పరిచర్య ఆగిపోకుండా దానిని కొనసాగించడానికి మరి తన శిష్యులైనటువంటి వారిని పిలిచి ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. ఏమిటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి, కదండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు వారు వారికి ఆజ్ఞాపిస్తే, ఆ గ్రేట్ కమిషన్ అప్పుడు పేతురు కూడా ఉన్నాడు. ఆ కమిషన్ లో పేతురు గారు కూడా ఉన్నాడు. కానీ పేతురుకి అన్యులంటే అస్సలు ఇష్టం ఉండదు, అన్యజాతి అంటే అసలు ఇష్టం ఉండదు. అందుకని అక్కడ మనం చదువుకున్న అపోస్తల కార్యాల గ్రంథంలో అన్యుడైన కొర్నేలి, అయ్యా పేతురు గారు, కొర్నేలి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ కొర్నేలి ఇంటికి పోవడానికి పేతురు గారికి ఇష్టం లేదు. ఎందుకనంటే ఆయన యూదా జాతి ప్రజల కొరకే రక్షణ, యూదులను మాత్రమే మంచివారుగా భావిస్తూ ఉన్నాడు.
యూదా జాతిని మాత్రమే ప్రత్యేకమైన జనాంగంగా చూస్తా ఉన్నాడు. కానీ అన్యుడైనటువంటి కొర్నేలిని మాత్రం ఏ మాత్రం లక్ష్య పెట్టట్లేదు. కొర్నేలి ఇంటికి అసలు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. పేతురుతో దేవుడు మాట్లాడి, నీవు యూదులను మాత్రమేనా, యూదులలోనే ఉంటావా, ఈ హద్దు దాటి బయటికి వెళ్ళవా అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే చతుష్పాద జంతువులను పేతురు దగ్గర తీసుకొచ్చి, పేతురు ఇవి నీవు తినాలి అన్నాడు. పేతురు గారు వాటిని తిన్నడా? ఈ అపవిత్రమైనవయ్యా, నేను వీటిని భుజించను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు పేతురుని హెచ్చరించాడో వెంటనే కొర్నేలి ఇంటికి వెళ్ళి, కొర్నేలి అన్యుడైనటువంటి కొర్నేలికి తన దేవుని యొక్క సువార్తను అందించగానే అన్యుడైనటువంటి కొర్నేలి దేవునిని నమ్ముకొని క్రీస్తును ఆరాధించడం మొదలుపెట్టాడు. ఎంత దైవ భక్తి! అపోస్తల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. కొర్నేలి ప్రతి దినము అలాగూ చేయుచుండెను. భక్తి పరుడయ్యాడు. విశ్వాసములో విజయం, విశ్వాసము ద్వారా దేవుని కృప. ఈ రోజున కొర్నేలి గురించి 10వ అధ్యాయంలో మొదటి వచనములో మనం చూస్తూ ఉంటాం. ఇటలీ పట్టణమందు శతాధిపతి అయిన కొర్నేలి భక్తిపరుడును, కైసరులో ఉండెను. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ పేతురు, నేను వెళ్ళను, అన్యజాతి ప్రజలు అపవిత్రులు, వారిని అంటరాని వారిగా భావిస్తూ వారు దేవుని బిడ్డలే కాదన్నట్టుగా యూదేతరులను ఒక చిన్న చూపు చూడడం అనేది మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అన్యులతో కూడా సహవాసం చేయాలి. వారి విశ్వాసాన్ని కూడా మనం గౌరవించాలి. ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, మల్టీ ఫెయిత్ సొసైటీలో మనమందరం జీవిస్తూ ఉన్నాం. మల్టీ ఫెయిత్, ఎన్నో విశ్వాసాలు, సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం కనుక అందరినీ కూడా ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభు అని అపోస్తల కార్యాల గ్రంథములో రాయబడి ఉంది. అందరికీ ప్రభువు. అందుకనే పేతురు ద్వారా ఒక కొర్నేలి తన ఇంటి వారందరిని కూడా రక్షణ మార్గములోనికి నడిపించుకున్నాడు. అందుకని ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన విధంగా శిష్యులందరూ బయలుదేరి వారికి ఇవ్వబడిన ప్రాంతాలకు బయలుదేరి వచ్చినట్లుగా మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. భారతదేశానికి కూడా ఎన్నో మతాలు, ఎన్నో సాంప్రదాయాలు, కాస్ట్ సిస్టమ్, ఇలాంటి మహాభయంకరమైనటువంటి దినాలలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన దేశానికి పరిశుద్ధుడైన తోమ బయలుదేరి వచ్చినట్లుగా మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. తోమ కేరళ తదితర ప్రాంతాలకు వచ్చి మరి ఎన్నో ఆయన ప్రయాసపడి కలయంకాల్, శంఖపురి, పాకలోమట్టం బ్రాహ్మణులకు 8 మందికి బాప్తిసాలు ఇచ్చి 8 మందిని యంగ్ పాస్టర్లుగా తయారు చేశాడు. మొదటి శతాబ్ద కాలంలో మలబార్, కేరళ తదితర ప్రాంతాలకు వచ్చి మరి ఎంతో గొప్ప సువార్తను అందించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున భారతదేశంలో కూడా ఎన్నో మత సాంప్రదాయాలు, ఎన్నో మత విశ్వాసాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇలాంటి భారతదేశంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇతరుల విశ్వాసాన్ని కూడా మనం గౌరవించాలి. అంతేగాని ఇతర మత తృణీకార దృక్పథం అనేది మనలో ఉండకూడదని దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభువు, అందరిని సృష్టించిన వాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడని తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా దొడ్డివి కాని వేరే గొర్రెలు కలవు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో దొడ్డివి కాని గొర్రెలు ఉన్నాయి, అవి కూడా నావే, వాటిని పోషించేది కూడా నేనే అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సరిహద్దులు దాటినటువంటి విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో చుట్టూ ఉన్నటువంటి సమాజం, ఒకవైపు సమరయులు, ఒకవైపు కనానీయులు, ఒకవైపు పెరిజ్జీయులు, ఈ విధంగా రకరకాలైనటువంటి మల్టీ ఫెయిత్ కలిగినటువంటి సమాజములు ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వారి పట్ల ఏ విధమైన ప్రేమను చూపించాడో దేవుడు తన వాక్యము ద్వారా మనం
జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చదవబడినటువంటి సువార్త భాగంలో గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 15వ అధ్యాయములో 21 నుంచి 28 వచనాలు, ఇక్కడ కనాను స్త్రీ, తూరు సీదోనుల పట్టణం. ఈ తూరు సీదోనుల పట్టణం అనేది పూర్తిగా అన్యజాతి ప్రజలు. ఒకానొక సందర్భంలో దేవుడు అంటాడు, అయ్యో బెత్సయిదా, అయ్యో కొరిజీనా, మీ మధ్య చేయబడిన ఈ అద్భుతాలు ఆ తూరు సీదోనులో చేసుంటే ఎంత బాగుండు. ఎందుకన్నాడు ఈ మాట? అయ్యో కొరిజీనా, అయ్యో బెత్సయిదా. ఈ కొరిజీనా బెత్సయిదాలో ఉన్నవారంతా కూడా క్రైస్తవులే, కానీ వారికి విశ్వాసం లేదు, విధేయత లేదు, దేవుని పట్ల నమ్మకం లేదు, చెడు కాలంలో జీవిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈనాడు సమాజంలో, సంఘములో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, ఈ కొరిజీనా బెత్సయిదా ప్రాంతంలో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు. అందుకని ప్రభు కొన్ని సందర్భాలలో బాధపడ్డాడు. అయ్యో కొరిజీనా, ఎందుకనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములతో నిండి ఉన్నది. క్రైస్తవులే, విశ్వాసములో ఉండాల్సినటువంటి వారు కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములతో నిండినటువంటి సమాజముగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు బాధపడి, అయ్యో కొరిజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన ఈ అద్భుతాలు అదే తూరు సీదోనుల ప్రాంతంలో చేసి ఉంటే బాగుండేది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కనాను స్త్రీ తన కుమార్తెకు దయ్యము పట్టింది, కానీ ఆమెకు దేవుని పట్ల ఒక గొప్ప విశ్వాసం, దేవుని పట్ల అచంచలమైన భక్తి, గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఆ స్త్రీ ఆ కనాను ప్రాంతంలో, ఈ తూరు సీదోనుల ప్రాంతంలో బయలు, అసేరు దేవదూతలను పూజించేవారు చాలా మంది ఉన్నారు. సురేపినికి ఆ దేశంలో ఉన్నటువంటి ఈ సమాజం కనాను స్త్రీ. అలాంటి కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తా ఉంటే ఆమె మాట్లాడుతూ ఉంది, కేకలు పెడుతూ ఉంది, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యము బట్టి బహు బాధపడుచున్నది అన్నప్పుడు ప్రక్కనున్న వారు గద్దిస్తున్నారు, ఊరుకో, ఎందుకు అరుస్తున్నావు, నీవు కనాను స్త్రీవి, అంటరాని దానివి, మాకు నీకు సహవాసం లేదు. ఒక అన్య జాతి బిడ్డను అక్కడున్నటువంటి వారు గద్దిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాయబడినటువంటి మాట, కుక్క పిల్లలు యజమాని బల్ల కింద పడి ఉన్న ముక్కలు ఏరుకొనును గదా. అన్యులను ఒకవేళ కుక్కలుగా చూస్తూ ఉన్నారేమో, కానీ కుయోన్ అనేటువంటి మాట, పెంపుడు జంతువు, KUON, కుయోన్ అనే ఒక వర్డ్ మనం గమనించినట్లయితే పెంపుడు జంతువులు, డొమెస్టిక్ యానిమల్స్. అన్యులను కూడా నేనే పెంచి పోషించేవారును నేనే. అందుకని ఆ స్త్రీ అంటా ఉంది, అయ్యా మరి నీవే మమ్మలను పోషించే దేవుడు కాబట్టి యజమానుడు బల్ల కింద పడి ఉన్న ముక్కలు తినుటకు మేము కూడా అర్హత ఉన్న వారమే కదా, యజమాని బల్ల కింద పడి ఉన్న ముక్కలు ఏరుకొనుటకు మాకు యోగ్యత లేదా? ఆ మాట వినగానే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను ఎవరిలో చూడలేదన్నాడు ఒక శతాధిపతితో. ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను ఇశ్రాయేలులో ఎవరిలో చూడలేదన్నాడు ఒక అన్యుని గురించి. ఇక్కడ ఒక అన్యురాలైన స్త్రీని గురించి యేసు ప్రభు వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, హద్దులు దాటిపోయినటువంటి విశ్వాసం, సరిహద్దులు దాటినటువంటి విశ్వాసం. ఈరోజు కేవలం విశ్వాసం అనేది మన ఒక్కరి సొత్తు కాదు, విశ్వాసం అనేది అందరిది. ఈ రోజున విశ్వాసం, యేసునందు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలును శీలను చెరసాలలో పెట్టినప్పుడు సంఘమంతా మరి పాటలు పాడుతూ ఉంటే ఆ విశ్వాసాన్ని బట్టి
పౌలు శీలలు పాటలు పాడుతూ ఉంటే చెరసాల బ్రద్దలైనప్పుడు ఆ చెరసాల బ్రద్దల ఏది చూశాడు ఒక అధికారి కదండి. ఆయన ఎవరు? ఆయన అన్యుడే, ఆయన కూడా అన్యుడే. జరిగినటువంటి ఆ సాదృశ్యం అంతా చూసి వెంటనే ఆయన కూడా మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించినట్లుగా మనం బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. అన్యులు కూడా దేవుని వైపుకు తిరిగి క్రీస్తును అంగీకరించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తా ఉన్నాం. విశ్వాసం ఎంత గొప్పది, విశ్వాసం అనేది ఎంత గొప్పది. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళిలో మనం గమనించినట్లయితే అన్యులు లేకుండా ఉన్నారా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి జనన వృత్తాంతంలో ఎంతమంది అన్యులు ఉన్నారు? రూతు ఎవరు? మోయాబీయురాలు కాదా? రాహాబు ఎవరు? ఒక అన్యురాలు కాదా? అలాగనే బెత్షెబా ఎవరు? వీళ్ళందరినీ కూడా మనం చూసినట్లయితే ఆ వరుస క్రమములో అన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో అన్యులు కూడా క్రీస్తు యొక్క జనన వృత్తాంతములో తీసుకున్నారు. దేవుని రక్షణ ప్రణాళికలో ఎవరినైనా దేవుడు వాడుకోవచ్చు, ఎవరికైనా అవకాశం దేవుడు ఇవ్వచ్చు. ఈ రోజున అందుకనే ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహాకృప ద్వారా భారతదేశానికి అనేక మంది మిషనరీలు భారతదేశానికి వచ్చారు. విలియం కేరీ 19వ శతాబ్ద కాలంలో విలియం కేరీ మరి ఇతర దేశం నుండి భారతదేశానికి వచ్చి ఆయన ఒక కరపత్రాన్ని రిలీజ్ చేశాడు. భారతదేశానికి వచ్చి భాష నేర్చుకొని, తెలుగు నేర్చుకొని, ఇంకా అనేకమైన భాషలు నేర్చుకొని బైబిల్ అంతా కూడా తర్జమా చేసి ఒక అచ్చు యంత్రాన్ని నిర్మాణం చేసి సెనెట్ ఆఫ్ సెరంపూర్ అనే యూనివర్సిటీని స్థాపించి విలియం కేరీ గారు భారతదేశంలో ఒక కరపత్రాన్ని రిలీజ్ చేస్తే అది భారతదేశం అంతా తిరిగి నెల్లూరు చేరింది. నెల్లూరు చేరంగానే ఆ నెల్లూరులో ఉన్నాడు పురుషోత్తమ చౌదరి. ఎవరండి ఆయన? పురుషోత్తమ చౌదరి. ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవాడు. పురుషోత్తమ చౌదరి బ్రాహ్మణ కులానికి చెందినవాడు. ఒక చిన్న కరపత్రం చదివాడు. ఎందుకనంటే దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకే వచ్చును గాని మరి దేనికి రాడు. ఎందుకంటే పురుషోత్తమ చౌదరి ఏదో చిన్న పొరపాటు చేసి ఉన్నాడు. తను చనిపోవాలి అని అనుకున్నదేమో, చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితిలో ఆయన చేతికి ఒక కరపత్రం, విలియం కేరీ గారు ఒక కరపత్రాన్ని రిలీజ్ చేస్తే ఆ కరపత్రం పురుషోత్తమ చౌదరి గారు చదివి దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకే వచ్చును గాని మరి దేనికి నీ రాడు, నేనైతే నా గొర్రెలకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాననే ఆ చిన్న లిటిల్ వర్డ్ తన జీవితాన్ని మార్చేసి వెంటనే క్రైస్తవ్యాన్ని పుచ్చుకున్నాడు పురుషోత్తమ చౌదరి. బ్రాహ్మణ కులానికి చెందినవాడు, గాయత్రి మంత్రాలు బాగా తెలుసు, జంజం ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప యోధుడు, మహాజ్ఞానవంతుడు పురుషోత్తమ చౌదరి గారు ఎప్పుడైతే ఆయన క్రీస్తును అంగీకరించాడో ఆయన రాసినటువంటి పాట 313వ పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆయన రాసినటువంటి పాట 313వ పాట. ఏం రాశాడు తెలుసా? త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే, నేను దేహి అనుచు. నేను పాడతాను, దయచేసి వినండి. త్రాహిమాం క్రీస్తునాథ దయచూ. మీరు పాడొద్దు దయచేసి, నేను పాడతాను, ఒక్కసారి వినండి. త్రాహిమాం క్రీస్తునాథ దయచూడారావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయచూడారావే, గౌవ చేయారాని చెడ్డ కర్మేంద్రియాదీనుడానై రవ్వ పాలై నేనెంతో నెవ్వ బొందితూ. త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి, ఇమ్మిదము నా చెడిపోతేనే నేమి సేతునో. త్రాహిమాం
క్రీస్తునాథ దయ చూడరావే. నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే. నీయందు భయభక్తులు లేని నిర్లజా చిత్తము భూని చెయ్యరాని దుష్కర్మములు చేసినాడాను. దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాణి పనుల చేయసాగి నేనే భంగి చెడిపోతేనేనయ్యయ్యో. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే. నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే. ఏం రాశాడండి ఆయన? త్రవ్వుచున్న కొలది. భూమిని దవ్వితే ఏమొస్తుంది? బొగ్గు వస్తుంది. మా సత్తుపల్లంతా భూమిని దవ్వితే ఎక్కడ దవ్వినా సత్తుపల్లిలో బొగ్గే బయటకు వస్తుంది. దేవుడు దాచిపెట్టిన ఖనిజం అది. ఈ రోజున మన జీవితంలో పురుషోత్తమ చౌదరి గారు ఏమని రాస్తుందంటే, తవ్వుచున్నా కొలది ప్రభువా, తవ్వుచున్నా కొలది పెరుగుతా ఉంది నా పాప రాశి, ఈ విధముగా నేను చెడిపోతున్నా, అయ్యయ్యో అయ్యయ్యో అబ్బబ్బా అంటున్నాడు అందులో పురుషోత్తమ చౌదరి గారు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ యందు భయభక్తులు లేక నిర్లజా చిత్తమబూని చెయ్యరాని దుష్కర్మములను చేసి అయ్యో నేను చెడిపోతున్నయ్యా, దయ్యాల రాజు చేతిలో చేయి వేశా. ఏ రాజు అండి ఆయన? దయ్యాలకు రాజు ఎవరు? బెల్జెబూలు, అపవాది, సాతాను. దాని చేతిలో చేయి వేసి ఏది ఏమంటే అదే చేశా. ఈరోజు మనం కూడా ప్రియమైన వారలారా, మనం సాతాను చేతిలో చేయి వేసి వాడు చేయమన్న పనులన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి పురుషోత్తమ చౌదరి గారు ఎన్ని పాటలు రాశారో, ఎన్ని పాటలు రాశాడు. 315వ పాట కూడా ఆయనే రాశాడు. ఉన్న పాటున నీ దగ్గరికి నేను వస్తున్నానయ్యా, ఇప్పుడే బయలుదేరుతున్న నీ దగ్గరికే నిన్ను కలుసుకోవడానికి. పురుషోత్తమ చౌదరి గారు ఎన్నో 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 పాటలు రాశాడు. గాయత్రి మంత్రాలు వచ్చి ఆయనకి జంజం, ఎన్నో మహాభాషా పండితుడు. అలాంటి పురుషోత్తమ చౌదరి గారు మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో ఎన్నెన్నో పాటలు రాసినటువంటి మహనీయుడు. ఆయన కేవలము తన జీవితాన్ని మార్చింది విలియం కేరీ యొక్క కరపత్రం తన జీవితాన్ని మార్చేసింది. ఈ రోజున భారతదేశంలో వచ్చినటువంటి మిషనరీలు మరి అందరినీ ప్రేమించి అందరి పట్ల ఆయన వారు ప్రేమ చూపించి ఎన్నో హాస్పిటళ్ళు, వైద్యశాలలు, పాఠశాలలు, మిషనరీ పాఠశాలలు ఇవన్నీ చూపించి అందరికీ సువార్తను అందించారు. ఈ ప్రేసితోద్య ఉద్యమం ఆగలేదు, ఎల్లలు దాటింది, ఖండాలు దాటింది. మొన్ననే ప్రపంచ ప్రార్థనా దినం మనం చేశాం. ఏ ఖండం అండి అది? కుక్ దీవులు ఎల్లలు దాటి ఎక్కడో దీవుల్లో ఉన్నటువంటి వారి దగ్గర కూడా, కుక్కు దీవుల్లో ఉన్న వారి దగ్గర కూడా దేవుని యొక్క సువార్త అక్కడికి వెళ్ళింది. ఎంత దూరం వెళ్ళింది! యొక్క యెరూషలేము ప్రాంతంలో మాత్రమే కాదు కానీ ఎల్లలు దాటినటువంటి విశ్వాసం ఇది, సరిహద్దులు దాటినటువంటి విశ్వాసం. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నమ్మితే విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు నీ గొప్ప కార్యాలు దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తాడు. అందుకనే మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఇతర విశ్వాసులను కాపాడుతూ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో అనేకులను దేవుని వైపుకు తిప్పాలని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కానీ మన విశ్వాస జీవితం ఒకవేళ సన్నగిలుగుతూ ఉందా? ఈనాడు అన్యులే దేవుని యందు మహా విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి 149వ కీర్తనలో, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది కదా, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను,
మన శరీరము దాల్చెను. ఆ ప్రభువు మన పాపమునకు దూరుడే, మానవుల రక్షింపను. దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను. ఆ ప్రభువు మన పాపమునకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నన్ను తెలిపరే. కేవలము నమ్ముకొనినా పరలోక వైవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. మానవుల రక్షింపను, మనందరినీ రక్షించడానికి కులము కాదు, జాతి కాదు, మతము కాదు, ప్రాంతము కాదు, సంస్కృతి కాదు దేవునికి ఇష్టమైంది. ఇదిగో ఆయా జాతులలో నుండి, ఆయా భాషల మాట్లాడు వారిలో నుండి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహం ఇదిగో నా దగ్గరకు వస్తుందని చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో. ఇక్కడుంటాయి జాతులు, ఇక్కడుంటాయి సంస్కృతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇక్కడే ఈ భూలోకంలో ఉండవచ్చునేమో, కానీ అందరము కూడా ఎక్కడికి వెళ్ళాలి? ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో రాయబడిన మాట చదవండి. అటు తర్వాత నేను చూడగా అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, నిన్ను చూడగా ఇదిగో ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడిను. ప్రియమైన వారలారా, మనమందరం కూడా ఆ పరలోకములో అందరం వెళ్లాల్సిందే. అక్కడ అందరూ ఉంటారు, ఆయా జాతులు, ఆయా ప్రజలు, భాషలు మాట్లాడేవారు. అంతేగాని మన వారికి పరలోకం లేదు, మనం ఒక్కలమే అక్కడ ఉండలేం. మనతో పాటు రకరకాల ప్రజలు. కేవలం దేవుడు అన్నాడు, నమ్మి బాప్తిజం పొందితే నీవు రక్షించబడతావు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకం వెళ్ళేవారు ఎంతమంది ఉన్నాం? ఎంతమంది వెళ్తాం పరలోకం? మనమందరం పరలోకం వెళ్ళేవారమేనా? 99 మంది కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకం దేవుడిస్తానన్నాడు. ఈరోజు 99 మందిలాగా ఒకవేళ మనం ఉన్నామేమో, కానీ మారు మనసు, రిపెంటెన్స్, ద క్రాస్ అండ్ మెటనోయియా, సిలువ మరియు పశ్చాత్తాపం. సిలువ ప్రక్కనే ఉన్నటువంటి వ్యక్తి మారు మనసు పొందాడు. ఆ క్షణములోనే దేవునితో రాజ్యములో పాలు పొందుకున్నాడు. విస్తారముగా ఈమె ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఒక స్త్రీతో ప్రభు మాట్లాడాడు. పరలోకం చేరిన వారందరూ కూడా చేరేవారంతా మారు మనసు పొందిన వారే. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, మన విశ్వాసాన్ని బట్టి మారు మనసు పొందితే పరలోక రాజ్యమే. అందుకని ఈనాడు మనలో మారు మనసు లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే, మన మాటలు, మన ప్రవర్తనలు, మన విశ్వాసములో మార్పు లేకపోతే అన్యజనుల మధ్య దేవుని నామం దూషించబడుతుందేమో. మనలను బట్టి అన్యజనులు వారు క్రీస్తుని తెలుసుకోవాలి, క్రీస్తు యొక్క రక్షణ మార్గములో నడవాలి. కానీ మన విశ్వాసం ఒకవేళ సన్నగిల్లుతుందేమో. ఈ రోజున అన్యులైనటువంటి కొరేసుని దేవుడు ఎన్నుకున్నాడు. అన్యుడైనటువంటి కొర్నేలిని తన ఇంటి వారిని దేవుడు తన సేవలో వాడుకున్నాడు. అన్యుడైనటువంటి కనాను స్త్రీని దేవుడు తన పరిచర్యలో, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది అని అన్యులను అప్రిషియేషన్ ఇచ్చాడు. ఈ రోజున నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, నీ విశ్వాసాన్ని గురించి నీ దేవుడు నీ మధ్య ఎలా ఉన్నాడు చూడండి. ఎక్కడికి వెళ్ళినా కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. యోసేపు నీతిమంతుడు, యథార్థవంతుడు, ఫలించడి కొమ్మ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పోతీఫరు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, అన్య జాతి ప్రజల మధ్యలో నివాసం చేసినా కూడా యోసేపుని గురించి దేవుడు అంటున్నాడు, పోతీఫరు అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుల్ని మనం కనుగొనగలమా? 42వ అధ్యాయం ఆదికాండంలో, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుల్ని కనుగొనగలమా? దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తారు. హల్లెలూయా.
దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని కార్యాలే చేస్తారు. మన మాటలో, మన ప్రవర్తనలో, మన విశ్వాసంలో, మన ప్రేమలో విధేయతగా మనం చూపించాలని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ఒక్క నిర్ణయం తన జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. ఒక్కటే నిర్ణయం. పాపం ఎదురొచ్చింది, ఏ నిర్ణయం తీసుకోవాలి? అప్పుడప్పుడు మనకు కూడా అనేకమైన రకాల తినడానికి వస్తూ ఉంటాయి. లెంటి కాలం కదా ప్రభువా, ఇది తినాలా వద్దా? ఏ నిర్ణయం తీసుకుంటావు? లెంటి కాలంలో అనేకం నీ ముందుకు వస్తూ ఉంటాయి. తినేవి రావచ్చు, ఇంకొక రకంగా రావచ్చు, ఇంకొక రూపంలో రావచ్చు. యోసేపు జీవితంలో ఒక పాపం అనేది పోతిఫరు భార్య రూపంలో వచ్చింది, బలవంతం చేసింది. కానీ యోసేపు ఏ నిర్ణయం తీసుకున్నాడండి? నేను పాపానికి దగ్గరగా రాలేనమ్మా, నేను దేవునికి మాత్రమే దగ్గరగా ఉంటా, దేవుని మాత్రమే నేను సేవిస్తానని పాపానికి దూరం అయ్యాడు, దేవునికే దగ్గర అయ్యాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి, కానీ తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. ఒక్క ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది. అది అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, కానీ ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం తీసుకునేటువంటి నిర్ణయం ఈరోజు మానవుని చుట్టూ ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ నిర్ణయం తీసుకుంటున్నావో జాగ్రత్త సుమా. ఉద్యోగంలో కూడా మనం తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు నన్ను అడుగుతుంటారు, అయ్యగారు మీరు చైర్మన్ కదా, ఏ నిర్ణయాలు తీసుకుంటారంటే అప్పుడప్పుడు భయం వేస్తుంది ఏ నిర్ణయం తీసుకోవాలో. కొన్ని నిర్ణయాలు, చైర్మన్ అంటేనే నిర్ణయాధికారి, చైర్మన్ అనే పదవే నిర్ణయాధికారి. ఒక అధికారి నిర్ణయం తీసుకునే అధికారినే చైర్మన్ అంటారు. ఈ రోజున ఒక అధికారి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. యోసేపు జీవితంలో తన నిర్ణయాన్ని బట్టి ఐగుప్తు దేశం అంతటికి కూడా ఆయన రాజు అయిపోయాడు. ఒక్క నిర్ణయమే రాజును చేసింది. ఒకవేళ ఆయన తప్పు చేస్తే అధికారం కోల్పోయేవాడు. నిర్ణయంలో తప్పుడు ఆలోచన చేస్తే తన జీవితాన్ని సర్వాన్ని కోల్పోయేవాడు. ఏ అన్నలైతే యోసేపును తృణీకరించారో, ఏ అన్నలైతే యోసేపును అమ్ముకున్నారో, ఏ అన్నలైతే యోసేపును గోతులో పడేశారో, అదే అన్నలు మరలా తిరిగి యోసేపు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను కూడా తృణీకరించవచ్చు, కొంతమంది నెట్టివేయవచ్చు, త్రోసివేయవచ్చు. కానీ మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి నెట్టివేయబడిన వారే, త్రోసివేసే వారే మళ్ళీ నీ దగ్గరకు వచ్చే అవకాశాన్ని దేవుడిని కల్పిస్తాడు. ఎందుకో తెలుసా? నీ యొక్క విశ్వాసాన్ని బట్టి. అందుకని ఆత్మ ఫలముల్లో ఒక మాట విశ్వాసం కూడా ఉంది కదా. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము. అసలైంది పోయింది కదా విశ్వాసం. ద పిస్టాస్, గ్రీకులో ఏమంటారంటే పిస్టాస్ అని అంటారు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి వాక్యం 1 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో 8 నుంచి 9 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా కృపావరాలను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ ఫలాలు ఎన్ననగా అన్ని చెప్పారు, కానీ అందులో ఒకటి విశ్వాసం ఉన్నది. ఇందులో కృపావరాలను గురించి కూడా పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. బుద్ధి వాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరుచు వరం, అద్భుత కార్యాలు చేసే వరం, ప్రవచన వరం, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పే వరం. వీటన్నిటిలో కూడా విశ్వాసం అనేది దాగి ఉన్నది. ఈ రోజున మన జీవితంలో కూడా ప్రియమైన వారలారా, మన విశ్వాసం అనేది చాలా గొప్పది కనుక మరి విలియం కేరీ గారు ఈ లోకానికి తెగించి మంచి దేశాన్ని వదిలిపెట్టి క్యాస్ట్ సిస్టమ్ ఎక్కువగా ఉన్న దేశానికి, భారతదేశానికి వచ్చి ఎన్ని అవస్థలు పడి ఆయన బైబిలును తర్జమా చేశాడు. సెరంపూర్ యూనివర్సిటీ కాలేజీని స్థాపించాడు. అలాగనే చివరిగా ఆర్ఆర్కే మూర్తి గారు, ఎంతమందికి తెలుసు? ప్రేమధార ఒకప్పుడు టీవీ లేనప్పుడు, కరపత్రాలు లేనప్పుడు మనం టీవీలు రేడియోలు పెట్టగానే వచ్చేది ఏంటది? ప్రేమధార అనేటువంటి సువార్తను అందించినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు కూడా బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన కూడా క్రీస్తుని నమ్ముకున్నాడు. ఆయన కాకినాడ ప్రాంతంలో ఒక
వేదాంత పాఠశాలలో మరి బోధకుడిగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన యోహాను సువార్త బోధిస్తూ ఉన్నాడు. ఆయనకు నమ్మకం లేదు, మొదట ఏదో బోధిస్తున్నాడు కానీ ఆయనకు నమ్మకం లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే బైబిల్లో ఉన్న తప్పులు వెతకాలి అని అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసు ఆర్ఆర్కే మూర్తి గారు? బైబిల్లో ఉన్న తప్పులు వెతకాలని బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. బైబిల్లో తప్పులు వెతికే బ్యాచ్ అది. బైబిల్లో తప్పులు వెతకాలని ఆర్ఆర్కే మూర్తి గారు యోహాను సువార్త చదువుతూ ఉంటే ఆయన తప్పులు బయటపడుతుంది బైబిల్. మనం కూడా బైబిల్ చదువుతుంటే బైబిల్లో తప్పులు పట్టుకోలేము. బైబిల్ చదువుతుంటే మన తప్పు ఏం చేసినామో ఈ బైబిల్ మనం హెచ్చరిస్తూ ఉంటది. అయ్యా ఇదిగో ఈ తప్పు చేసావు, అబద్ధం ఆడావు, ఇట్లా చేసావు, నీ మనసు ఇలా ఉందని ఈ బైబిలే మనల్ని గద్దిస్తూ ఉంటది. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు యోహానియా ఉపనిషత్ అన్నాడు. ఉపనిషత్ ఎందుకంటే ఈ ఇతిహాసములు పురాణములని ఇతిహాసాల్లో రాయబడ్డటువంటి విధంగా మరి వెలుగును గురించి ఇతిహాసాలలో పురాణాలలో 18 ఇతిహాసాలు ఉన్నటువంటి విధానాన్ని ఆయన యోహానియా ఉపనిషత్ అని యోహానికి ఒక పేరు పెట్టి ఆ యోహాను సువార్తకి పేరు పెట్టాడు. వెలుగు, ఆ వెలుగును గురించి గొప్ప సాహిత్యాన్ని ఆయన రాశాడు. ఈ రోజున ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా దేవుణ్ణి రక్షణ భాగ్యములో పాలి భాగస్థులమే. కాబట్టి మనలను బట్టి దేవుని నామం అవమానం పడకూడదు. అబ్రహాము దేవుని నమ్మాడు, అతడు విశ్వాసాలకు తండ్రి అయ్యాడు. కాబట్టి అన్యజనులకు అపోస్తులుగా పౌలు గారు అన్యజనుల రక్షణ భాగ్యములో ఆయన వాడబడినాడు. కాబట్టి మనం ఈ లోకంలో మన మాట, మన ప్రవర్తన, మన విశ్వాసం, మన భక్తి అన్ని కూడా పవిత్రతలో మాదిరిగా ఉండాలని దేవుడు తన వాక్యము ద్వారా 1 తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కోల్పోయిన ఈ దైవ స్వరూపాన్ని మరలా తిరిగి ఆ శిలువలో దేవుడు రూపకల్పన చేశాడు. కోల్పోయినటువంటి దైవ స్వరూపం ఈ పాపం వలన, ఈ శాపం వలన, ఈ రోగం వలన, ఈ మలినం వలన, ఈ అపవిత్రత వలన మనము కోల్పోయినటువంటి దైవ స్వరూపాన్ని తిరిగి దేవుడు మరల శిలువలో తిరిగి రూపకల్పన చేసి మరి ఈరోజు మరలను తన చిత్తానుసారంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రక్షణ ప్రణాళికలో అందరిని వాడుకుంటాడు. అన్యులు, క్రైస్తవేతరులు, ఇతర విశ్వాసులను కూడా దేవుడు ఎన్నుకుంటాడు. కాబట్టి ఆయన కృప చాలా గొప్పది. ఈనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విశ్వాసం హద్దులు దాటి, సరిహద్దులు దాటి, ఎల్లలు దాటి, ఖండాలు దాటి, దేశము, ప్రపంచమంతా, విశ్వమంతా వ్యాపించిందంటే అది కేవలము విశ్వాసం బట్టి. ఆయన విశ్వాసము, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, నీవనుకున్నట్టే నీకు జరుగునుగాక. పట్టుదల కలిగినటువంటి స్త్రీ, ప్రార్థనా పరురాలైన స్త్రీ, కేకలు పెట్టినటువంటి స్త్రీ, తన కుమార్తెను బాగు చేసుకున్నటువంటి స్త్రీ. ఈ రోజున మనం పట్టుదల కలిగిన బిడ్డలమేనా? ప్రార్థించే తల్లులమేనా? కేకలు పెట్టే బిడ్డలమేనా? చూడండి, కనాను స్త్రీ ఎంత పట్టుదల. దావీదు కుమారుడా యేసు, యేసు నన్ను కరుణించుమని కేకలు పెట్టింది. విశ్వాస వీర వనిత. విశ్వాసము ద్వారా విజయం, విశ్వాసము ద్వారా ఆశీర్వాదం, విశ్వాసము ద్వారా స్వస్థత, విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాలలో చేస్తాడు. చివరిగా ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయములో విశ్వాస వీరుల జీవితం అంతా రాయబడ్డది. విశ్వాస వీరుల జాబితా మీరందరూ చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 11వ అధ్యాయం అంతా చదివితే వారందరూ విశ్వాసమును బట్టి గొప్పవారయ్యారు. కేవలం విశ్వాసం. ఈ రోజున మన జీవితంలో కూడా ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇతరుల విశ్వాసాన్ని కూడా కాపాడాలి. కాబట్టి మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకే వందనములు, స్తోత్రములు నైనా. సరిహద్దులు దాటిన విశ్వాసం దేవా, నీ రక్షణ ప్రణాళికలో అన్యులను కూడా ప్రభువా మీరు వాడుకున్నారు. మేము కూడా ప్రభువా వారితో సహవాసం చేసి మా ప్రవర్తనలో, మా విశ్వాసములో వారికి మాదిరిగా ఉండాలని మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు ప్రభువా. సకల జనుల రక్షణే మీకు ధ్యేయముగా మానవులందరి కొరకు, ప్రజలందరి కొరకు పరలోకము నుండి భూమి మీదకు వచ్చి ప్రజలందరి కొరకు ప్రభువా ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే
దేవుని గొర్రెపిల్ల. కేవలం యూదులకు మాత్రమే రక్షకుడుగా కాదు గాని లోకమంతటి కొరకునైనా సర్వలోకము పాప భారములను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల అని సంబోధిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ రక్షించాలని, ప్రజలందరి విమోచన కొరకు ప్రభువా ఆ కోరేసును, కొర్నేలిని, కనాను స్త్రీని మీ రక్షణ భాగ్యములో, మీ యొక్క జనన వృత్తాంతములో అనేక మంది అన్యులను ప్రభువా మీరు వాడుకున్నారు. ఈ రోజునైనా మా సంఘములో ఉన్న ఇతర మత విశ్వాసాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎంతో విశ్వాసముతో, భక్తితో, నమ్మకంతో నీ వద్దకు వచ్చారు ప్రభువా. ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము మల్టీ ఫెయిత్ సొసైటీలో జీవిస్తూ ఉండగా అందరితో ప్రేమ కలిగి, అందరితో ఐక్యమ కలిగి, అందరినీ గౌరవిస్తూ, ఒకరి పట్ల ఒకరం బాధ్యత కలిగి, ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి, ఒకరి విశ్వాసాన్ని ఒకరం గౌరవించుకుంటూ ఈ లోకములో మర్యాద కలిగి మంచి జీవితం కలిగి ప్రభువా మాలో మిమ్ములను చూపించే విధంగా, మాలో మీ క్రీస్తు ప్రభువా మాలో మీ సిలువను చూపించే విధముగా మా మాటలు, మా ప్రవర్తనలు, మా విశ్వాసం, మా క్రియలు ఉండునట్లుగా ప్రభువా నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.